మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రాతినిధ్యం వచ్చిన కుప్పంలో 15 ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్, ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పిఎస్ మునరత్నం నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓవైపు స్థానికంగా తిరుపతి గంగమ్మ జాతర, మరోవైపు ఆర్టీసీ బస్సుల జాతర కొనసాగుతోందని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వీరిరువురు మొక్కలను నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కుప్పం ఆర్టీసీ డిపోలో కొత్తగా వచ్చినటువంటి 3 బస్సులు రీకండిషన్ చేసి బాడీ కట్టినటువంటి 3 కొత్త బస్సులు, అదేవిధంగా 9 బస్సులు ఓవర్ మైలేజ్ అయిన దాన్ని రీప్లేస్మెంట్గా మంచి కండిషన్లో ఉన్న బస్సులు, మొత్తం 15 బస్సులు ఒకేసారి కుప్పం ఆర్టీసీ డిపోకు పంపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి మరియు మా ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఈ మారుమూల కుప్పం ప్రాంతానికి ఒక 11 ఎకరాల స్థలాన్ని సేకరించి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మన కుప్పం డిపో అద్భుతమైన డిపో మనకి ఇచ్చారు. సుమారు 70 కోట్ల రూపాయలతో అత్యాధునిక బస్ స్టేషన్ కూడా ఇక్కడ కట్టేదానికి కూడా ప్రతిపాదనలు సింగపూర్ కంపెనీ తరఫున వేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ కన్నుల పండుగ ఈరోజు ఇన్ని బస్సులు ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఇవన్నీ మంచి సేవలు అందియాలని చెప్పి తెలియజేస్తూ, ఒకవైపు గంగమ్మ తల్లి జాతర జరుగుతుంటే ఇక్కడ బస్ డిపోలో బస్సుల జాతర జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి 15 ఆల్మోస్ట్ కొత్త బస్సులు ఈరోజు మనకి కుప్పం డిపోకి ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలో మనందరికీ తెలుసు 60 పైచిలకు కొత్త బస్సులన్నింటినీ కుప్పం డిపో నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేశారు ఈ ప్రజలనే కక్షతోటి తీసుకెళ్లి చిత్తూరులో రకరకాల ప్రాంతాలకి, మరి ముఖ్యంగా అప్పుడు పొంగనూరు నియోజకవర్గానికి తీసుకెళ్లడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇప్పటికి రమారమి 20 పైచలకు కొత్త బస్సులు, మళ్ళీ ఇంకా ఇప్పుడు 15 పైచలకు బస్సులు యాడ్ చేశారు. త్వరలోనే ఈవీ ఎలక్ట్రికల్ బస్సెస్ అంటే కన్వర్ట్ చేసి డీజిల్ బస్సెస్ ని ఎలక్ట్రికల్ కన్వర్ట్ చేసి ఆ పైలట్ ప్రాజెక్ట్ కూడా కుప్పం నుంచే స్టార్ట్ చేసి కంప్లీట్ గా అన్ని బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చాలనే కాన్సెప్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరుగుతోంది. కాబట్టి అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అంటే కుప్పం అంటే చంద్రబాబు నాయుడు గారు అని 8 సార్లుగా ఆయన ఏ విధంగా మీరందరూ గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తున్నారో వాళ్ళకి ఏం చేయాలనేది ఆయన తపన పడతా ఉన్నారు. 2024 ముందు కుప్పం, 2024 తర్వాత కుప్పం అనే విధంగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఇందాక గౌరవ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునరత్నం గారు చెప్పినట్టు 70 కోట్ల రూపాయలతోటి అత్యాధునికమైన మోడర్న్ అండ్ భారతదేశంలోనే ఒక మోడల్ బస్ స్టేషన్ కింద దీన్ని తీర్చిదిద్దాలని ఆల్రెడీ సర్వానా గ్రూప్ తోటి ఈ కుప్పం నియోజకవర్గం యొక్క బస్ స్టాండ్ ని ఏర్పాటు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ కుప్పం అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా మన కుప్పం అనేది బంగారు కుప్పం, స్వర్ణ కుప్పం 2029 విజన్ ని చంద్రబాబు నాయుడు గారితో పాటు మనమందరం అండగా ఉండి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం